ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను మనీషా, అంతా నీ వల్లే. నువ్వు ఫ్రీ అవ్వలేదు మిత్ర, స్టోరీ ఫ్రీ అవుతుంది. నువ్వు లాక్ అవుతావు. స్వయంగా లక్ష్మియే నిన్ను నాకు అప్పగిస్తుంది. అలా సెట్ చేసి వచ్చాను. ఓకే మిత్ర, నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. క్యారీ ఆన్. ప్రాబ్లం జానుకా? అవును, నిజం చెప్తే జానుకి ప్రాబ్లం అవుతుందనే నేను అబద్ధం చెప్పాను. నాకు నీ 5వ తనంలో అర్ధభాగం కావాలి. నీ మాంగళ్యంలో నాకు మరో ముడి వేయించాలి. నువ్వు ఈ డీల్కి ఒప్పుకుంటే నేను జాను సీక్రెట్ ని ఎవరికీ రివీల్ చేయను. ఏదో 3 నెలల కోర్స్ అన్నారుగా, ఆ తర్వాత అది పచ్చిమావిడకై తినకపోతే దాని చేత గన్నేరు పప్పు తినిపిస్తాను. అక్క, ఏంటి జాను? ఏమైందక్క అలా ఉన్నావు? ఏం లేదు, నేను గుడికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా? గుడికా? అవునక్క, హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఆయన మనసేం బాగుండట్లేదు. లోపం తనలోనే అని తెలిసినప్పటి నుంచి కుమిలిపోతున్నారు. సరిగ్గా భోజనం చేయడం లేదు, రాత్రులు కూడా నిద్రపోవడం లేదు. పైకి మామూలుగా ఉంటున్నా లోపల దిగులుగా ఉంటున్నారు. ఇలా అయితే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని నాకు భయంగా ఉందక్క. ఆ ప్రాబ్లం ఏదో నాలో ఉన్న బాగుండేది, ఆ బాధ ఏదో నేను పడుండేదాన్ని. మాకంత అదృష్టం కూడానా? భగవంతుడు లోపం నా కొడుకులోనే పెట్టాడు. ఆ లోపం ఎప్పటికి పోతుందో, నీకు పిల్లలు ఎప్పుడు పుడతారో. ఒక 3 నెలల్లో అంతా సరైపోతుంది అత్తయ్య గారు. మాకు త్వరగా పిల్లలు పుట్టాలని దేవుడికి పూజ చేయడానికి గుడికి వెళ్తున్నాను. ఆ పని చెయ్యమ్మా. నేనే నీకు చెప్దాం అనుకున్నాను. ఎలాగూ మీ అక్క నిన్ను పట్టించుకోవట్లేదు. పొరుట్నొప్పులతో ఒక కొడుకు, ఫ్రీగా ఒక కూతురు దొరికింది కదా. ఇంకెందుకు నిన్ను పట్టించుకుంటుంది? నీతో పాటు నేను కూడా గుడికి వద్దాం అనుకుంటే నాకిక్కడ ఇంట్లో పానుండిపోయింది. పర్వాలేదు అత్తయ్య, నాకు తోడుగా మా అక్క వస్తుంది. రా అక్క, వెళ్దాం. భగవంతుడా, లోపం వివేక్ అని జాను అనుకుంటుంది. తనకే లోపం అని తెలిస్తే ఏమైపోతుందో. ఏంటక్క ఆలోచిస్తున్నావు? నీకు కూడా ఇంట్లో ఏమైనా పనుందా? పోనీ నేను ఒక్కదాన్నే గుడికి వెళ్ళొచ్చేనా? పనేం లేదులే జాను, పద వెళ్దాం. ఏమైంది? ఉదయం నుంచి అదోలా ఉంది. ఇందాక మనిషి నాతో ఏదో చెప్పాలనుకుంది. అదేమై ఉంటుంది? వివేక్, నీకు విషయం చెప్పాలరా. ఏంటి మా? ఇందాక మనిషి నాతో ఏదో చెప్పాలనుకుంది. మనీషా నీతో ఏం చెప్పాలనుకుంది మా? ఆ లక్ష్మి కంగారు పడినట్టు నువ్వు కూడా కంగారు పడుతున్నావేంట్రా? కంగారు కాదు మామ్, మనీషా నీకేం చెప్పింది అని అడుగుతున్నా. ఏమీ చెప్పలేదు, అదే కదా చెప్తున్నాను. మనిషి నాతో ఏం చెప్పాలనుకుందో నీకేమైనా తెలుసా? అదేం ప్రశ్న మామ్, నాకెలా తెలుస్తుంది? మరెందుకు కంగారు పడ్డావు? మనీషా అమ్మతో నిజం చెప్తే
జానుకి ప్రాబ్లం, చెప్పకపోతే వదినకి ప్రాబ్లం. ఏం చేయాలరా దేవుడా? ఏంట్రా ఏదో ఆలోచనలో పడ్డావు? ఏం మాట్లాడవేంటి? మామ్, నేను కంగారు పడలేదు, ఆలోచనలోనూ పడలేదు. అయినా ఎప్పుడు ఆ మనీషా వెనకే తిరుగుతూ ఉంటావు కదా. తనకేం చెప్పాలనుకుందో తననే అడుగు. ఎందుకురా అంత చిరాకు? అసలు ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ఏమీ తెలియట్లేదు. ఇందాక మనీషా నాతో మాట్లాడుతుంటే లక్ష్మి టెన్షన్ పడుతుంది. ఎన్నడూ లేనిది మనీషాతో మిత్రకి కాఫీ ఇచ్చి పంపించింది. అంతా ఆశ్చర్యంగా ఉంది. అంటే పొద్దునే మనీషా వదినని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందా? పాపం వదిన ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకుంటుందో ఏంటో. మామ్, ఆఫీస్ టైం అవుతుంది, నేను రెడీ అవ్వాలి. బాయ్. అటు లక్ష్మి కంగారు పడుతుంది, ఇటు వివేకు కంగారు పడుతున్నాడు. విషయం ఏమై ఉంటుంది? ఏంటక్కా నిన్నటి నుంచి నువ్వు అదోలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు జాను. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుందక్కా. మనీషా విషయంలో బావగారు ఏమనుకుంటున్నారో చెప్పేశారు కదా, ఇంకా ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏం లేదులే జాను. నిన్నంతా పిల్లల గురించి వరి అయ్యాను కదా, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. అంతే కదా, వేరే ఏ సమస్య లేదు కదా? అక్క, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతానం లేని వాళ్ళు ఆ చెట్టుకి ఊయల్ని కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం. అవునా? అయితే నేను కూడా ఊయల కడతానక్క. నువ్వు కడతావా? అవునక్క, అందులో తప్పే ఉంది. లోపం మా ఆయనలోనే ఉన్నా మేమిద్దరం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. అలాగే నేను ఊయల కడితే దేవుడి సాయం కూడా ఉన్నట్టుంటుంది కదా. సరే పద. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.